ఏపీ ఎన్నికలు మరో 40 రోజుల్లో జరగనున్నాయి. ప్రచారం వేడెక్కుతోంది. అటు అధికార వైసీపీ, ఇటు విపక్ష టీడీపీ కూటమి ఢీ అంటే ఢీ అన్నట్లుగా ఉన్నాయి. అన్ని రకాల అస్త్రశస్త్రాలు బయటకు తీస్తున్నాయి. ఇదిలా ఉంటే అధికార వైసీపీకి స్టార్ క్యాంపెయినర్ అయినా మరోటి అయినా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రమే. ఆయనే నడుం బిగించి రంగంలోకి దూకుతున్నారు. అనంతపురం నుంచి శ్రీకాకుళం జిల్లా దాకా జగన్ బస్సు యాత్ర చేస్తున్నారు. దాని తర్వాత మరో యాత్ర అయినా ఎన్నికల ప్రచారాలు అయినా జగనే చేయాల్సిందే. ఇది 2019 ఎన్నికల నాటికి పూర్తిగా భిన్నం. ఎందుకంటే ఆ ఎన్నికల్లో చెల్లెలు షర్మిల, తల్లి విజయమ్మ జగన్తో పాటు వైసీపీకి ప్రచారం చేసి కొంత భారం తగ్గించారు. ఈసారి మాత్రం జగన్ ప్రచారం చేయాలి. ఇక గత ఎన్నికల్లో సినీ నటులు కొందరు వైసీపీ తరపున ప్రచారం చేశారు. మోహన్ బాబు, జీవిత రాజశేఖర్, జయసుధా వంటి వారు జనంలోకి వచ్చారు. ఈసారి చూస్తే సినీ మద్దతు పూర్తిగా వైసీపీకి తగ్గిపోయింది. సినీ రంగం నుంచి ఉన్న ఏకైక స్టార్ కమెడియన్ ఆలీ కూడా తనకు టికెట్ దక్కకపోవడంతో అసంతృప్తితో ఉన్నారు. నాడు వైసీపీకి ప్రచారం చేసిన మరో కమెడియన్ పృథ్వీరాజ్ ఇప్పుడు జనసేనకు షిఫ్ట్ అయ్యారు. ఇలా చూస్తే కనుక వైసీపీకి సినీ కళ మచ్చుకైనా కనిపించడం లేదు. అదే టైంలో విపక్ష కూటమి వైపు కూడా చూసేందుకు సినీతారులు పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. దానికి కారణం ఈసారి ఎన్నికలు హోరాహోరీగా సాగుతున్నాయి. ఏపీలో ఎవరు గెలిచినా తమకు సినీ సమస్యలు పరిష్కరించే దిశగా ఉండాలి. అందుకు నో పాలిటిక్స్ అన్నట్లుగా సినీ ప్రముఖులు దూరంగా ఉంటున్నారు అని విశ్లేషకులు చెప్తున్నారు. గత ఎన్నికల్లో పెద్ద ఎత్తున సినీ ప్రముఖులు టీడీపీకి సపోర్ట్గా నిలిచారు. ఆ ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చింది. అనంతరం ఒక విధమైన గ్యాప్ పెరిగిపోయింది అని అంటారు. దాంతో ఈసారి ఆచి తూచి వ్యవహరిస్తున్నారు. దాంతో పాటుగా సినీ రంగం అంటే అందరూ కావాలి, అన్ని వర్గాలు కావాలి, అనవసరంగా రాజకీయ రొచ్చులోకి ఇరుక్కోవడం ఎందుకు అన్న ఆలోచనతో కూడా చాలామంది ఉన్నారని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. ఇక జనసేన తరపున ప్రచారం చేసేందుకు మెగా ఫ్యామిలీ వస్తుందని వార్తలు వచ్చినా అది కూడా జరిగే అవకాశాలు లేవు అని అంచనాలు వేస్తున్నారు. పొత్తులలో 21 సీట్లకు మాత్రమే జనసేన పోటీ చేస్తోంది. దాంతో ఆ ప్రచారాన్ని పవన్ నిర్వహిస్తున్నారు. పవన్ కూడా కోరి ఎవరిని పిలవటం లేదు. మెగా ఫ్యామిలీకి సినీ కెరీర్ ఇంపార్టెంట్ అన్న ఆలోచనతో ఆయన ఉన్నారు. మొత్తం మీద చూస్తే ఈసారి సినీ సందడి అయితే అంతగా కనిపించటం లేదు. మరి ఎన్నికల చివరి విడత ప్రచారంలో ఎవరైనా దిగుతారేమో తెలియదు, కానీ ఇప్పటికైతే ఏ హడావిడి కనిపించడం లేదు అనే చెప్పాలి.